అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు వీడియో ఏంటి అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా లేదు అంటే ఆ రోజు మనం ఎలాంటి పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీనారాయణల అనుగ్రహం మన మీద కలుగుతుంది అనే సులభ పద్ధతిని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అయితే ఆల్రెడీ అక్షయ తృతీయ పూజ విధానం ఏంటి, ఆ రోజు ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు మనం వేయవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటి, బంగారాన్ని ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు, ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి అని పూర్తి విషయాలు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో షేర్ చేశాను. అయితే చాలా మంది బంగారం కొనుక్కోలేము కదక్క, మాకు ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్ లోని అలాగే వాట్సాప్ మెసేజ్లు అనేవి పెడుతున్నారనమాట. అందుకని ఈ సులభ పరిహారాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు ఇంత చెప్తున్నానంటే నాకు ఈ ఆన్లైన్ బిజినెస్, ఈ పూజా సామాగ్రి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్సాప్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయండి. నేను ఆల్రెడీ వీడియో పెట్టిన వాటికి కూడా అక్క ఈ వీడియో పెట్టండి అక్క, మైత్రేయ ముహూర్తం పెట్టండి అక్క, అక్షయ తృతీయ గురించి పెట్టండి అక్క అని అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నాను కదమ్మా అని చెప్పి పెట్టినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఉండాలి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా బెల్ సింబల్ క్లిక్ చేసుకోకపోయినా ఉండాలి. మీరు డైలీ నా వీడియోస్ ని, నా ఉమా స్వీట్ హోమ్ ఛానల్ ని చెక్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే మంచి మంచి విషయాలు మిస్ అయిపోతున్నారు కాబట్టి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు అక్షయ తృతీయ బంగారానికి ఉన్న సంబంధం ఏంటి, అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రత్యేకం, ఈ రోజు ఎన్ని విశేషమైన విషయాలు అయితే జరిగాయి పురాణాల్లో అనే విషయాలు కూడా ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తానండి. అక్షయ తృతీయ మనకి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా తిథి నాడైతే వస్తుందండి. ఈసారి మే 10, 2024 శుక్రవారం రోజు రావడం చాలా విశేషం అన్నమాట. ఈ రోజు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చెప్తున్నారండి. ఈ రోజు చార్ధామ్లోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు అనేవి తెరవబడతాయటండి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం అనేది కలుగుతుందన్నమాట. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పవిత్రమైన రోజున బంగారం ఎందుకు కొనాలి, ఈ పర్వదినాన బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందా, బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది, ఈ పండుగకు పురాణాలకు ఉన్న సంబంధం ఏంటనే విషయాలే తెలుసుకుంటున్నామండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని శాలిగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు మనకి ఆవిర్భవించిందటండి. ఇక్కడే మీకు ఓ సందేహం రావచ్చు, బంగారానికి పండుగకు ఉన్న లింక్ ఏంటని. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదండి. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అని మరో పేరు కూడా ఉంది, చాలా మందికి తెలిసిందే. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుంది, మనలో చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారాన్ని అనేది ఖచ్చితంగా కొంటూ ఉంటారు. అయితే వారంతా ఒక విషయాన్ని అయితే గమనించాలండి, కొనుక్కుంటే చాలా మంచిదే. అయితే మనకి ఇక్కడ కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడటండి. అందులో ఒకటి ఏంటంటే పసిడి అన్నమాట. కలిపురుషుడు అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ పర్వదినం రోజు మనం బంగారం కొంటే మనలో అహంకారం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు బంగారం కొనకండి అని కొంతమంది అయితే చెప్తున్న విషయం. అయితే ఈ పర్వదినం రోజు బంగారం కొనడం కాదండి, దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం దానం చేసే శక్తి అందరికీ ఉండదు కదండి. అందుకని ఆ రోజు ఆహారం, వస్త్రాలు దానం చేయడం కూడా చాలా మంచిదని చెప్తున్నారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది అని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని కొనుగోలు చేయడం, నిర్మించుకోవడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, మంచి శుభ ఫలితాలు అయితే ఏడాదంతా కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదండి, అక్షయ తృతీయ రోజు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. ఎందుకు అంటే దీని అర్థం ఏంటంటే విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే ఈ రోజు విష్ణువుని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున లక్ష్మీనారాయణని పూజ చేయడం చాలా విశేషంగా చెప్తారు. అయితే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారట. అలాగే అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడండి. క్షయం అంటే తరగనిది అని అర్థం.
అక్షయ తృతీయ రోజున యక్షరాజు ఎవరండి? కుబేరుడికి ఈ రోజు నవనిధులు లభించాయని ఆ లక్ష్మీదేవి అనుగ్రహించిందని చెప్తారు. అందుకని ఈ రోజు లక్ష్మీ కుబేరుల పూజ చేసుకోవడం చాలా విశేషం. అలాగే లక్ష్మీ కుబేరు కాయిన్స్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా పూజలో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసుకోండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భగీరథుని తపస్సు కారణంగా గంగాదేవి దివి నుండి భూకి పైకి వచ్చిందండి. అందుకని ఈ రోజు గంగా స్నానం చేస్తే చాలా మంచిదండి. కుదరని వారు గంగాజలం ఆల్రెడీ మన ఛానల్ ద్వారా తెప్పించుకున్న వాళ్ళు ఉన్నట్టయితే, లేదు మీ దగ్గర గంగాజలం ఉంటే ఆ రోజు ఒక 2-3 మూతలు అనేది వాటర్ లో మిక్స్ చేసుకొని తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం, బ్రహ్మ ముహూర్తంలో ఉప్పు దీపాన్ని వెలిగించడం, అక్షయ పాత్ర పెట్టుకోవడం, కుబేర కుండలు పెట్టుకోవడం, లక్ష్మీ కుబేరుల పూజ చేసుకోవడం ఒకటి కాదండి, అనేక విషయాలైతే ఆ రోజు చేస్తే మనకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. అక్షయ తిథి రోజునే వేదవ్యాసుడు అలాగే గణేశుడు మహాభారతాన్ని రచించారటండి, రాయడాన్ని ప్రారంభించారట. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని కూడా రచించారు. అక్షయ తృతీయ రోజు వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసిందని కూడా మనకి పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఈ రోజు మనం చేయవలసిన దానాలు ఏంటంటే కొత్త కుండ, గొడుగు, వస్త్రాలు, పాదరక్షలు, మజ్జిగ, పండ్లు, పానకం, ఆహారం ఇలా ఏదైనా సరే మనం ఆ రోజు దానం చేయడం వల్ల మనకి తరతరాలకి తరగని పుణ్యం అయితే మనకి లభిస్తుంది. ఇక ఆ రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటో తెలుసుకుందాం. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి, ఇంకా చాలా వస్తువులు కొనాలని చెప్పాను. వీలైతే అవన్నీ చేసుకోండి, చాలా మంచిది. వాటితో పాటు ఈ చిన్న పరిహారాన్ని కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఈ పరిహారం మనం శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి చాలా విశేషమండి. శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో అయినా, లేదు అంటే 7 గంటల లోపలైనా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. దీనికి మనం ఎక్కువ వస్తువులు అవసరం లేదండి. ఒక చిన్న ఆకుపచ్చ రంగు ఇలా ఒక చతురస్రాకారంలో ఉండే స్క్వేర్ షేప్ లో ఉండే ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇది కొత్తది అయి ఉండాలి, పట్టు వస్త్రం అవసరం లేదు. ఏ క్లాత్ అయినా కొత్త క్లాత్ ని శుభ్రంగా తడిపి ఎండబెట్టుకొని ఉంచుకోండి. ఇది మనం బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకుంటాం కదా, ఆ సమయంలో చేయవలసిన పరిహారం. దీనికి మనకు కావాల్సినవి ఇంట్లో ఉండేవనండి. అంటే ఇంట్లో ఉండే అంటే మీరు వంటకు వాడేవి కాదు, ఇవి మనం పూజకు ఉపయోగిస్తాం కదండి, పూజకు ఉపయోగించే వాటిలోనే తీసుకోండి. మనకు కావాల్సినవి 11 యాలకులు, 11 లవంగాలు, లవంగాలకి ఈ విధంగా పువ్వుతో ఉండేటట్టు పెట్టుకోండి. ఇక తర్వాత ఒక 11 సోంపు గింజలండి. సోపు జీలకర్ర అంటాం కదా, ఆ సోపు జీలకర్ర, మామూలు జీలకర్ర కాదు, సోపు జీలకర్ర గ్రీన్ గా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 ముక్కలు పచ్చకర్పూరం. ఇవేనండి మనకు కావాల్సినవి. వీటిని ఏం చేస్తారంటే ఇలా ఈ గ్రీన్ కలర్ క్లాత్ లో అనేది వేయండి. వేసి దీన్ని ఒక ప్లేట్ లో అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని దీంట్లో అనేది వేయండి. వేసిన తర్వాత దీనికి అనేది ఆ మహాలక్ష్మీ దేవికి మీరు పూజ చేస్తారు కదా, ఆ రోజు మీకు వీలైతే మీ దగ్గర ఉంటే గనక కుబేర కుంకుమతో వీటికి అర్చన అనేది చేయండి. కుబేర కుంకుమ చాలా మంది తెప్పించుకున్నారు. లేని వాళ్ళు మామూలు కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమతో అనేది మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ, లక్ష్మీ కుబేరుల బుక్ తెప్పించుకున్న వాళ్ళైతే ఆ బుక్ లో చూసి లక్ష్మీ కుబేరుల అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయండి. పూజ చేసిన తర్వాత దీన్ని ఒక మూటలాగా అనేది కట్టేయండి. ఇదే గ్రీన్ కలర్ దారంతోటో లేదు అంటే అదే క్లాత్ తో అనేది మూటలాగా కట్టేయండి. ఈ విధంగా కట్టిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో పెట్టుకొని దీనికి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. ఇలా పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న దీనికి కూడా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దీన్ని పూజలో అనేది పెట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ మూటను తీసుకెళ్లి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ, లేదు అంటే మీరు వాలెట్లోను, హ్యాండ్ బ్యాగ్లోను ఎక్కడ ఆ డబ్బులు దాచుకుంటే అక్కడ అనేది పెట్టుకోండి. అయితే ఇది ఎప్పుడు మార్చాలి అంటే ఎన్ని రోజులు ఎలా ఉంచాలి అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుందండి. ఇందులో నెలకు ఒకసారి దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని ఎవరు తొక్కని చోట వేసి మళ్ళీ శుక్రవారం బ్రహ్మముహూర్త సమయంలో ఇలా ఇదే క్లాత్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే తడిపి ఎండబెట్టి మళ్ళీ అదే క్లాత్ యూజ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా కట్టుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒక 3 నెలలు అనేవి చెయ్యండి. 3 నెలలు పౌర్ణమి, ఈ అక్షయ తృతీయ మొదలుకొని పౌర్ణమి కూడా మీరు ఈ విధంగా మార్చుకొని చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తప్పకుండా మీ ఇంట్లో ఆదాయం, రాబడి పెరుగుతుంది. ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి. అలాగే మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెంగా తగ్గుముఖం పడతాయి. అదండి, ఈ విధంగా చేసుకోండి. నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది.
అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అక్కడ నేను రిప్లై అనేది ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.